చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో రైతుల ముఖాల్లో చిరునవ్వులు విరుపుస్తోంది. వందలాది రైతు కుటుంబాల ఆస్తిని అక్రమంగా 22A జాబితాలో పెట్టి వేధించిన గత పాలకులు ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో ఊళ్లనే చిన్నాభిన్నం చేశారు. ఈ అన్యాయంపై బాధితులు చేసిన సుదీర్ఘ పోరాటం, తాజాగా ప్రభుత్వం తీసుకున్న చారిత్రక నిర్ణయం ఆ నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఏడాదికి 3 పంటలు పండే పచ్చని పొలాలను అప్పట్లో 22A కింద ఎవరు ఎందుకు జాబితాలో చేర్చారు? మరి బాధిత రైతులు ఆ భూముల విముక్తి కోసము ఎలాంటి అలుపెరగని పోరాటాలు సాగించారు? బలవంతపు అక్రమ కేసుల బనాయింపుతో ఎన్ని అష్టకష్టాలు పడ్డారు? అష్టకష్టాలు పడ్డ రైతులను ఆదుకుంటామని ఎవరు ముందుకు వచ్చారు? రైతుల ఆశల్లో ఎందుకు మళ్ళీ సిగురించాయి? మరి తాజాగా 22A నుంచి ఆ నిషేధ భూములను తొలగించడంతో ఆ రైతుల్లో ఆనందోత్సవాలు ఎందుకు వెల్లువెరుస్తున్నాయి? ఇలాంటి సంచలనాత్మకమైన ఆసక్తిని కలిగించేటువంటి పరిణామాలపైన ఏబిఎన్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్. ఎకరాల భూమికి విముక్తి. ఆవులపల్లి రైతుల సుదీర్ఘ పోరాటం. 22A నుంచి తొలగించిన ప్రభుత్వం. కక్ష సాధింపులో పెద్దిరెడ్డి పాత్ర. సుఖాంతమైన అన్నదాతల పోరాటం. పొంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో వందలాది రైతు కుటుంబాలకు చెందిన 911 ఎకరాల భూమికి ప్రభుత్వం విముక్తి కల్పించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ఆ రైతులను నానా ఇబ్బందులకు గురిచేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ భూములను ఆ జాబితా నుంచి తొలగించడంతో బాధిత రైతుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. లో ఆవులపల్లి, నేతిగుట్టపల్లి, ముదివేడు రిజర్వాయర్ల నిర్మాణానికి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భూములిచ్చేందుకు రైతులు నిరాకరించడంతో అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులు, పోలీసు, రెవెన్యూ అధికారులతో కలిసి రైతులపై కక్ష కట్టారు. తప్పుడు ఫిర్యాదులతో లోకాయుక్త పేరు చెప్పి 911.54 ఎకరాలను 22A జాబితాలో చేర్పించారు. దీనివల్ల పంట రుణాలు, ఇతర రెవెన్యూ రికార్డులు రాకుండా రైతులను ఆర్థికంగా దెబ్బతీశారు. భూములన్నీ 22A కింద 23లో 22A కింద పెట్టారు. అంతకుముందు రెవెన్యూ నోటీసులు ఇచ్చారు. రెవెన్యూ నోటీసులు ఇచ్చి 100 ఎకరాలు నిలిపిపెట్టారు. వాటిలోకి ఎంటర్ కావద్దన్నారు. నానా హింసలు పెట్టి ఎంత నరకయాతన చూపించారు. మా పైన క్రిమినల్ కేసులో SC STలో అధికారులను అవమానించినామనేసి అనవసరంగా అధికారుల దగ్గర నుంచి కేసులు పెట్టించారు. ఇవన్నీ ఇచ్చేసి వీళ్ళతో మళ్ళీ పడలేక దాంకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. సంవత్సరాల కొద్దీ బయటపోయి వెళ్ళిపోయాం, ఇంట్లో పెండ్లాం బిడ్డలు వదిలేసి. గత వైసీపీ ప్రభుత్వం కక్షాదింపు చర్యలతోనే ఈ విధంగా 911 ఎకరాలు మా సొంత భూముల్ని 1964 నుండి అనుభవంలో ఉన్న భూములన్నీ 22A కింద చేర్చారు. దాంతో ఈ ప్రభుత్వంలో 2023 నుంచి మేము పోరాడిన తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము మాకు సానుకూలంగా స్పందించి మా 911 ఎకరాల భూముల్ని మాకు మా సొంత భూములుగా పాస్బుక్లు కానీ అన్నీ మాకు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునే యత్నంలో రైతులు దారుణమైన దౌర్జన్యాలు, అక్రమ కేసులను ఎదుర్కొన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ప్రాజెక్టును నిలిపివేయాలని ఆదేశించిన వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి కృష్ణా పోర్టుకు భారీగా జరిమానా కట్టి పనులు కొనసాగించింది. సొంత పొలాలను వదులుకోలేక కేసులు, కక్షలకు భయపడి ఎంతో మంది రైతులు కుటుంబాలను వదిలి అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రాణాలు పోయినా భూములను వదలకూడదని రైతులు పట్టుదలతో పోరాడారు. ఆవులపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించినటువంటి నేపథ్యంలో రైతుల యొక్క పచ్చని పంట పొలాలు ఏ విధంగా అప్పట్లో ధ్వంసమైందనే దానికి ఇక్కడ కొన్ని ఉదాహరణలు కూడా చూడొచ్చు. కొన్ని సంవత్సరాల నాటి, ఏళ్ల నాటి మామిడి చెట్లను కూడా ఇక్కడ ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తొలగించినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. అంటే ఈకేటి పొలాల్లో ఉండేటువంటి మామిడి చెట్లే కాదు, సెటిల్మెంటు భూముల్లో ఉన్నటువంటి మామిడి చెట్లను కూడా ఇదే తరహాలో తొలగించి ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి పనులు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇక్కడ అనేక రకాల కేసులు కూడా రైతులపైన బనాయించేందుకు
అప్పటి వైసీపీ ప్రభుత్వము ప్రయత్నించిన నేపథ్యంలో ఇక్కడ కొంతమంది బాధిత రైతులు ఉన్నారు. చెప్పండి, ఏంటి ఆ రోజు ఏం జరిగింది, ఈ రోజు మీరు ఎందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు? సార్, ఆ రోజుట్లలో మాకు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ అని తీసుకొని వచ్చి మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టారు సార్. పెట్టి వందల చెట్లు, ఇక్కడ వేల చెట్లే పోయినాయి మాకు. ఇక్కడ ఇంచుమించు ఈ ప్రాజెక్టు కిందని రాళ్ళు రప్పులు ఈ చెరువులు అంతా పొడికి తీసుకుని దాని మీద వేసేసి తోటలు కూడా అంతా నష్టపరిచేశారు. మొత్తం చెట్లన్నీ ధ్వంసం చేసేశారు అప్పుడు ప్రభుత్వము. తర్వాత మావి ల్యాండ్స్, ఒరిజినల్ సెటిల్మెంట్ ల్యాండ్స్ కూడా 22 కింద పెట్టి మమ్మల్ని నానా ఇబ్బందులకు గురి చేశారు. SC ST కేసులు పెట్టారు. ఇవన్నీ పెట్టి మమ్మల్ని చిత్రవద చేశారు సార్. ఇది సార్ గత ప్రభుత్వంలో జరిగిన ఇవి అవినీతి అక్రమాలు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక మన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మేమేదో రిక్వెస్ట్ చేసి మళ్ళా 22 రిలీజ్ చేసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. అలాగే మాకు ఈ చెరువు కూడా ముందున్నిటి పునరుద్ధరణ చేస్తే మాకు అదే సార్ మాకు కోరిక. అది ఉంటే మాకు వాడికి హ్యాపీ అవుతుంది సార్. కేవలం పెద్దిరెడ్డి కుటుంబం స్వలాభం కోసం కమ్యూనిటీ వర్గాన్ని టార్గెట్ చేస్తూ ప్రాజెక్టుకు కిలోమీటర్ల దూరంలో ఉన్న మామిడి, కొబ్బరి తోటలను కూడా 22A జాబితాలో చేర్చడంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు రంగంలోకి దిగారు. ఆగస్టు 5న జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి రైతులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. బాధితుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంతో కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించింది. కక్ష సాధింపులో భాగంగానే ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చారని గుర్తించి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ద్వారా 22A1B నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయించింది. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ చెరువు ఎప్పుడైతే కొట్టేశారో, డెమాలిష్ చేశారో, పూర్తిగా కింద అసలు బోర్లన్నీ ఎండిపోయినాయి. ఎండిపోయేటప్పటికి ఇప్పుడు తాగునీరు కానీ సాగునీరు కానీ ఎవరికి ఏమీ లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అది పాత చెరువును అట్లే పునరుద్ధరిస్తే తప్ప ఈ ప్రాంత రైతాంగం మళ్ళీ బతికే పరిస్థితి లేదు. ఈరోజు మాకైతే పొలాలు అయితే దేవుడి దయ వల్ల చంద్రబాబు గారి దయాదాక్షిణ్యాలతో ఈరోజు మేము బయటపడ్డాం. లేని హింసలు పెట్టి SC ST కేసు పెట్టి మమ్మల్ని అసలు ఊరి నుండి పరారు చేయించి దూరంగా పోయి మరుగుల్లో కూడా దాక్కునేది మేము మరుగు కాపురాలు చేయాల్సి వచ్చింది. కానీ ఆ ఇబ్బందులు అడ్డుకునే దానివల్ల ఈ భూములను కూడా 22A కింద పెట్టి మా భూములను మాకు సొంతం లేకుండా చేసేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసినారు. కానీ ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత మేము ఆ యొక్క చంద్రబాబు నాయుడు ధర్మాన ఇప్పుడు 22A తొలగించి మా భూములు మాకు సొంత హక్కు కల్పించినారు. మన ఆవులపల్లి రిజర్వాయరు బాధితుల పోరాటం చివరకు సుఖాంతమైంది. తమ భూములకు విముక్తి లభించడంతో రైతులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అదే సమయంలో వైసీపీ హయాంలో నిర్మించిన ప్రాజెక్టు వల్ల ధ్వంసమైన సీతమ్మ చెరువును యథావిధిగా పునరుద్ధరించాలని గ్రామస్తులు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.